హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి స్టడీకి వెళ్తాం. సో ఈ రోజు వీడియోలో షాడోఫెక్స్ కొరియర్ సర్వీసెస్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తాను. సో ఈ డీటెయిల్స్ మొత్తం ఒక డెలివరీ పర్సన్ దగ్గర నేను కలెక్ట్ చేసుకున్నవే. అవేంటి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ డెలివరీ ఎంత వీళ్ళు మనకు పే చేస్తారో చూద్దాం. సో బైక్కి అయితే 18 రూపీస్ పర్ డెలివరీ, ఆటోకి అయితే 30 రూపీస్ పర్ డెలివరీ అయితే వీళ్ళు పేఅవుట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ పర్ డేకి మీకు ఎన్ని డెలివరీస్ హ్యాండ్ ఓవర్ చేస్తారు, సో దాని నుంచి మీరు ఎంత సంపాదించుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో బైక్ అయితే ఫ్రెండ్స్ 70 నుంచి 100 వరకు డెలివరీస్ అయితే మీరు చేయొచ్చు. సో యావరేజ్గా 70 వేసుకుందాం. సో 70 ఇంటూ 18 వేస్తే 1260 రూపాయలు అయితే వస్తుంది. సో ఆ 260 అనేది మీరు పెట్రోల్ తీసేసినా కూడా 1000 రూపాయలు పర్ డే అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆటో పరంగా చూస్తే 50 నుంచి 60 డెలివరీ ఇస్తారంట. సో ఎందుకంటే వాళ్ళ ఆటోస్ సంబంధించిన వాళ్ళకి కొంచెం పార్సల్ అనేది కొంచెం పెద్ద బాక్సెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు తక్కువ కౌంట్ ఇస్తారు. సో ఒకవేళ మీరు పర్ డే 50 కౌంట్ మీరు డెలివరీ చేసిన 50 ఇంటూ 30 రూపీస్ వేస్తే 1500 వస్తుంది. 500 వాళ్ళకి డీజిల్ పెట్రోల్ పోయినా కూడా 1000 రూపాయలు అయితే మీకు ఓవరాల్గా యావరేజ్గా బైక్ కానీ ఆటో కానీ ఎర్నింగ్స్ అయితే మీరు పొందవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డాక్యుమెంటేషన్ వర్క్ ఏమేమి కావాలి ఇప్పుడు చూద్దాం. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బైకు లైసెన్సు, బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫ్రంట్ పేజ్. ఓకే, సో ఇవన్నీ జిరాక్స్ సబ్మిట్ చేస్తే మీరు జాయిన్ అయితే అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ ఫైనల్ థింగ్ అనేది ఏంటంటే శాలరీస్ పేఅవుట్ ఎలా అయితే చేస్తారో చూద్దాం. సో వీళ్ళు శాలరీస్ అనేది హాఫ్ ఆఫ్ మంత్ అయితే పే చేస్తున్నారు. సో ఎలానే చూద్దాం. సో 1 నుంచి 10వ తేదీ వరకు చేసిన ఎన్ని అయితే డెలివరీస్ ఉన్నాయో ఇంటూ ఆ డెలివరీ కాస్ట్ వేసేసి ఆ నెల 20 తేదీ లోపల అయితే మీకు క్రెడిట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ 16 నుంచి 30 కానీ 31 కానీ ఈ 15-16 రోజుల యొక్క డెలివరీస్ ఏదైతే చేశారో నెక్స్ట్ మంత్ 8 లోపల మ్యాక్సిమం పీరియడ్ 8 అనేది కౌంట్ అంట. సో దాని లోపల మ్యాక్సిమం వీళ్ళు మీకు శాలరీ అయితే క్రెడిట్ చేస్తారని వీళ్ళైతే చెప్తున్నారు. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ అయితే చేశాను చాలా తక్కువ సమయంలో. సో దీనికి మించి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంది అనుకుంటే సో స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను, షౌకత్ అలీ. సో అతను దగ్గర డీటెయిల్స్ అయితే కనుక్కున్నాను. సో మీకు ఇంకేదైనా సందేహం ఉంటే అతను ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. సో ఫోన్ చేసే వాళ్ళు కొంతమంది జంకుతారు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డెలివరీ పర్సన్ వస్తారు కదా ఫ్లిప్కార్ట్ అతను. సో ఫ్లిప్కార్ట్ అతను చెప్పినా కూడా షాడోఫెక్స్ అతని యొక్క డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ఎందుకంటే ఈ షాడోఫెక్స్ అనేది ఫ్లిప్కార్ట్ యొక్క థర్డ్ పార్టీ ఫ్రాంచైజీ కిందకైతే వర్క్ చేస్తుందని అతను నాకు చెప్పాడు. సో మీకు ఆ క్లారిటీ అయితే ఇచ్చాను. ఈ వీడియో ఇంతవరకే ఫ్రెండ్స్. మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. 3 నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ టేక్ కేర్, బాయ్.